అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. పెనుమలూరు కాన్స్టిట్యున్సీలో మోంతా ఎఫెక్ట్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ పరామర్శించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన పర్యటన హిట్ అయిందా, ఫట్ అయిందా మాట్లాడదాం. మనతో పాటు టీడీపీ నేషనల్ లీడర్ ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, కృష్ణా జిల్లా పర్యటన, మోంతా ఎఫెక్ట్ అని చెప్పి వాళ్ళ బాధితులతో మాట్లాడటం జరిగింది. ఈయన పెనుగులు వెళ్ళే దారిలో ఆ గజమాలలో వేయించుకోవడం జరిగింది. సో ఆయన పర్యటన హిట్ అయిందంటారా, ఫట్ అయిందంటారా? అంటే పెళ్ళైన 6 నెలలకి బాజాలు మోగినట్టుగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అయితే ఉంటాయి. ఈ మొంతా తుఫాన్కి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలుగా తీసుకొని దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం చేయని విధానంగా ఆర్టీజీఎస్ ద్వారా వాతావరణ సమీకరణ అంటే ఆ యొక్క సమాచారాన్ని సమీకరించి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ముందస్తుగానే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం దగ్గర నుంచి కాపాడిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం మాట్లాడుతుంటే అతని ప్రభుత్వంలో కూడా మాట్లాడాలి. అతని ప్రభుత్వంలో కూడా ఈ నేషనల్ డిజాస్టర్స్ అయితే వచ్చినాయి కదా, సైక్లోన్ డిజాస్టర్స్ అయితే వచ్చినాయి కదా. మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఏనాడైనా సరే ఈ ప్రజల్ని పరామర్శించడం జరిగిందా? జరగకుండా ఈరోజు తన స్వార్థ రాజకీయాల కోసం, ధన దాహాల కోసం, తన యొక్క అక్రమ సంపాదనని ఎలా దాచుకోవాలంటే దానికి అధికారం కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ముంతా తుఫాన్ అనే పేరు చెప్పుకొని బాధితులు పెట్టుకొని, అంటే అందుకే నన్ను అందాక మొదట్లోనే పెళ్ళైన 6 నెలలకి బాజాలు మోగినట్టుగా ఇంకో విధంగా చెప్పాలని ఇంకా పచ్చిగా మాట్లాడచ్చు ఇలాంటి వ్యక్తి కోసం. కానీ సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, రాజకీయంగా సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి సంస్కారంగా మాట్లాడుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి. మొంతా తుఫాన్ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో లేడు. తన యొక్క కర్ణాటక రాష్ట్రంలో ఒక యలహంక ప్యాలెస్లో ఈ పబ్జీ ఆడుతున్నాడు అనే సంగతి జగన్మోహన్ రెడ్డి మర్చిపోతూ ఉన్నాడా? కనీసం మొంతా తుఫాను వస్తున్నప్పుడు ముందస్తుగా కానీ, లేకపోతే తుఫాను వచ్చిన తర్వాత కానీ, తుఫాన్ టైంలో కానీ ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్క మంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి గారి నుంచి ప్రతి ఒక్క మంత్రి కూడా 24 గంటలు 24/7 ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి యంత్రాంగం కూడా అహర్నిశలు ఈ యొక్క ముంతా తుఫాన్ని ఒంటి చేత్తో ఎదుర్కొని ఈరోజు తీరం దాటితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ఉండడానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు, మేము ఇంత సంతోషంగా ఉండడానికి కారణం మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. పార్టీ వ్యక్తిగా నేను చెప్పాల్సిన పని లేదు, రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే ముంతా తుఫానికి అన్ని విధాలుగా అల్లకల్లోలం జరుగుతూ ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోని ముందస్తు చర్యలు తీసుకొని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, అంటే వారి యొక్క ఏదైతే ఆ యొక్క తీరం వెంబడి ఎవరైతే వ్యక్తులు అంటే ఆ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నింటిలో కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడం కానివ్వండి, వాళ్ళకి అన్ని విధాలుగా సౌకర్యాలు సమర్పించడం కానివ్వండి, ఆహారం ఇవ్వడం కానివ్వండి, అట్లాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలని ఎవరండి ఏ రాష్ట్రంలో చేసినారండి? ఒక ఆంధ్ర రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలను ఒక స్పెషల్ అంబులెన్స్లు పెట్టి 1850 మంది గర్భిణీ స్త్రీలను కానివ్వండి, బాలింతలను కానివ్వండి సురక్షిత ప్రాంతాలకి తరలించి వాళ్ళకి అన్ని విధాలుగా డాక్టర్స్ని కానివ్వండి, మెడిసిన్స్ కానీ సమకూర్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చేసిందనే సంగతి తెలియదా? అట్లాగే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కార్యకర్తలు కానీ, కేడర్ కానీ ముంతా తుఫాన్ తన వాళ్ళకి తోచినంత విధంగా ఈ ప్రజలకు సహాయ సహకారాలు చేయడం జరిగిందా లేదా? డ్రోన్ల ద్వారా కానివ్వండి, ప్రతి ఒక్క ఏ వ్యక్తి ఇబ్బంది పడుతున్నారో ఆ డ్రోన్ల ద్వారా కూడా సమీకరించి ఆ వ్యక్తులను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చిన ఘనత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని. అలాగే మత్స్యకారులను తీసుకుంటే కనుక ముందస్తు చర్యలు కానీ ఆ మత్స్యకారులకి వేటకి వెళ్లకుండానే వాళ్ళందరినీ ఆపించి వాళ్ళ కుటుంబాలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి ముంతా తుఫాన్ అనంతరం కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ కుటుంబాల జనజీవనం అంటే వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు ఇవ్వడం కానివ్వండి, మృత్యుకారులు కానివ్వండి, ప్రతి కుటుంబానికి 50 కిలోలు ఇక బియ్యం కానివ్వండి, ఇతరత్ర సరుకులు కానివ్వండి, అట్లాగే మళ్ళీ వాళ్ళ యొక్క ఖర్చుల కోసం, వాళ్ళ కుటుంబ ఖర్చుల కోసం అని చెప్పి 3,000 రూపాయలు ప్రతి కుటుంబానికి అందజేసిన ఘనత ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారిది, ఈ కూటమి ప్రభుత్వాన్ని. గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనిత గారు కానివ్వండి, అట్లాగే ఆర్టీజీఎస్ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కానివ్వండి, అహర్నిశలో పనిచేసిన రెవెన్యూ మంత్రి గారు కానివ్వండి, ఎలక్ట్రికల్ మంత్రి గారు, గతంలో మనం చూసాం తుఫాన్లు అనేవని మనం ఎవరు ఆపలేం. కానీ అన్ని ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు ఏం చేయలేరు. కానీ ముందస్తు చర్యలు తీసుకున్నారా లేదా? గతంలో కూడా తుఫాన్లు జరుగుతూ ఉంటే రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోవడం కానివ్వండి, ఎలక్ట్రిక్ స్తంభాలకు పడిపోవడం కానివ్వండి, ఇవన్నీ పడిపోతే కనుక నెల తరబడో లేదా రోజుల తరబడో సమయం పట్టేది. కానీ ఈరోజు ఎక్కడ వర్షాలు ఎక్కడ అంటే ఎంత విజృంభణ చేయినా కూడా చెట్లు ఎక్కడికప్పుడు పోతే కూడా ప్రభుత్వ యంత్రాంగం ముందు కలిసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అప్పటికప్పుడు ఒక రకంగా అంటే ఒక యుద్ధ ప్రాతిక మీద ఒక యుద్ధం చేసినట్టుగా, తుఫాను ఒక యుద్ధం చేసినట్టుగా
ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చర్యలు మిగతా రాష్ట్రాలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. అంటే అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేసింది అనేది. ఈరోజు ఎలక్ట్రికల్ పోల్ తెరిస్తే కనుక ఏ వ్యక్తికైనా సరే అంత పెద్ద తుఫాన్లో ఎవరికైనా సరే కరెంట్ అంతరాయం జరిగిందా, ఇది ఒక్కటి నిదర్శనం మనకి. కరెంట్ అంతరం ఎక్కడైనా జరిగిందా, నెట్వర్క్ ఇష్యూ ఎక్కడైనా వచ్చిందా, అట్లాగే రోడ్డుకు అడ్డంగా పడిపోయిన భారీ వృక్షాలు కానీ అవన్నింటిని కూడా తీసుకుంటూ రోడ్లన్నింటినీ మళ్ళీ క్లియర్ చేసుకుంటూ రెడ్ అలర్ట్ ప్రకటించిన 6 జిల్లాల్లో ప్రజలు ఇళ్లలో ఉన్నారు, అధికారులు రోడ్డు మీద ఉన్నారు. అంటే అధికారుల కుటుంబాలను కూడా వదులుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంత పని చేశారనే దానికి నిదర్శనం గౌరవ నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే ఈ ముంతా తుఫాన్ అయితే ముందస్తుగా వస్తుందనగానే అహర్నిశలు 24 గంటలు ఆయన సచివాలయంలో ఉండడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు సచివాలయంలో, అట్లాగే ఆర్టీజీఎస్ మంత్రి నారా లోకేష్ గారు కూడా నిరంతరం వారి యొక్క ఎవరికి కూడా సమాచారాన్ని సేకరించి ప్రజలను అప్రమత్తం చేసి అధికార యంత్రాంగాన్ని అక్కడికి ఉండేటట్టుగా చేసిన ఘనత నారా లోకేష్ గారిది. ఈ విషయం అంతా క్లియర్గా చెప్పుకోవాలి. నేషనల్ డిజాస్టర్ అయినటువంటి హోంమంత్రి గారు అనిత గారు కానివ్వండి, ఆర్టీజీఎస్ మంత్రిగా వారి యొక్క పనితనం ఈరోజు ఈ రాష్ట్రానికి కానివ్వండి ఈ దేశానికి ఒక స్ఫూర్తిగా నిలిచింది. అలాంటిది ఈ దేశంలో ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు మనం ముంతా తుఫాన్ని ఒక ఒంటి చేత్తో మనం ఒక తీరం దాటించి వెంబడించి దాన్ని పాలద్రోలితే దేశంలో ప్రతి రాష్ట్రం మన యొక్క రాష్ట్ర పనితనాన్ని కానివ్వండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కానివ్వండి ఇంత కొనియాడుతూ ఉంటే, దౌర్భాగ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారాన్ని సంపాదించుకుని 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజల్ని అంటే పీల్చి పిప్పి చేసి తన అధికారం కోసము, తన ధనదాహం కోసం, తన అక్రమ సంపాదన కోసం పీల్చి పిప్పి చేసి 5 సంవత్సరాలు ప్రజల్ని ఏ విధంగా పట్టించుకోకుండా ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ముంతా తుఫాను కోసం పెళ్ళైన 6 నెలలకి బాజాలు మోగినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెనమలూరులో కృష్ణా జిల్లాలో పర్యటన చేసుకుంటే, అంటే ప్రజల అవస్థల్లో ఉన్నప్పుడు ఈ యొక్క పార్టీ రాదు. నేను ఇందాక కూడా చెప్పాను, ముంతా తుఫాన్ టైంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాలి. ఎందుకంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ప్రజలు ఓట్లు అడుగుతాం కదా, నీకు అవసరం ఉన్నప్పుడు పోయేసి. అంటే అప్పుడు నీకు ఒకవేళ అంటే పోలింగ్ టైం వచ్చినప్పుడు కానివ్వండి, ఎలక్షన్లో కానివ్వండి, ఆ యొక్క ప్రచారాల్లో ఉన్నప్పుడు వర్షం వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి రాడండి. అంటే ఓట్ల కోసం నీకు వర్షం పనికిరాదు. అదే కనుక నీకు ఓట్లు అయిపోయి నీకు అధికారం పోయింది కాబట్టి వర్షంలో నువ్వు రావు ఏ రోజు కూడా. గతంలో కూడా చూసాం, విజయవాడ బుడమేరు జరిగితే కనుక ఒక అరగంట వచ్చి నిలబడి ఒక షో చేసిన ఒక కమెడియన్ ఎవరైనా ఉంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి వచ్చి ఈ రోజుకి అది విచిత్రం ఏంటంటే, జర్నలిస్ట్గా మీకు కూడా తెలియాలి, ఈ యొక్క ఏదైతే బుడమేరు బాధితులకి మా పార్టీ తరపున 1 కోటి రూపాయలు విరాళం ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. మరి ఆ 1 కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారండి? ఎవరికి ఇచ్చినారు? ఏ ప్రభుత్వానికి ఇచ్చినారు? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారా, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారా, లేకపోతే ఇతను ప్రభుత్వం ఉందని ఊహించుకోవడానికి ఇచ్చినాడు, లేదా తాలిబాన్ దేశాలకు ఏమైనా ఇచ్చినాడు? అది ఇప్పుడు కూడా తెలియని ఒక చిదంబర రహస్యం ఆ పార్టీ అధ్యక్షుడికే తెలియాలి, కానీ మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు. అలాగే ఈ రోజు కూడా ముంతా తుఫాను కోసం వస్తే ప్రజలు ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వారికి ఒక ప్రజాప్రభుత్వం అండగా ఉంది. 2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజా అండతోనే 164 సీట్లతో ఈరోజు మేము అధికారంలోకి వస్తే అధికారాన్ని మేము ఒక సేవగా భావించాం. ఏ రోజు కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి వారు కూడా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదు, ముఖ్య సేవకుడిని అని చెప్పుకోవడం జరిగింది. మేము సేవకులు, మేము ప్రభువులం కాదు, మాకు ఎటువంటి మాకు ఎటువంటి మార్గాలు కానివ్వండి, మాకు ఎటువంటి గౌరవాలు అవసరం లేదు. ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో మేము అప్పుడే సంతోషంగా ఉంటామని చెప్పిన ఈ దేశంలో ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది గౌరవ నారా చంద్రబాబు. అట్లాంటి ప్రజలు ఈరోజు సుఖ సంతోషాలతో ఉంటే ఇతను డైవర్ట్ పాలిటిక్స్ కోసం ఇచ్చి ఈరోజు పెనంలూరు అనే ఒక కృష్ణా జిల్లాలో ఎంచుకొని ఈరోజు తన యొక్క దర్పాన్ని చూపించాడంటే, ఆ దర్పాన్ని మీరు కూడా ఇందాక ప్రశ్నలో మీరు కూడా అడిగారు, గజమాలలు అంటే ప్రజలు ఒక ఇబ్బందుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రజల్ని ఎలా పరామర్శించాలండి? నేను ఉన్నానని పరామర్శించాలి. తుఫాన్ టైంలో వచ్చి ఈ పార్టీ వ్యక్తులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కానివ్వండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, ముంతా తుఫాన్లో ఏ యొక్క ప్రజానికానికైనా సరే గుప్పెడు అన్నం పెట్టడం జరిగిందా? జరగలేదు కదా. అలాంటి వ్యక్తి ఈరోజు అంటే గజమాలలు వేసుకొని వచ్చి, అంటే నాకు అర్థం కావట్లేదు, నువ్వు వచ్చి దేనికి వస్తా ఉన్నావు అంటే మంది మార్బలం వేసుకొని ప్రతి ఒక్కరు డీజేలు పెట్టుకొని, అంటే ఈ యొక్క గజమాలలు వేసుకొని ఒక అనకూడదు కానీ ఒక రోడ్ షోలు వేసుకొని ఒక షో క్యాండిడేట్ లాగా ఈ రోజు వచ్చావంటే రాజకీయాల్లో నీకు ఎంత అంటే ఒక అవగాహన లేదు అనే సంగతి నీకు అర్థమైపోతా ఉంది. రాష్ట్రంలో ఎవరైనా ఒక కమీడియన్ ఎవరైనా ఉన్నారంటే అది
జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసించేప్పుడు జగన్మోహన్ రెడ్డి, అది మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి ఇతని యొక్క పర్యటనలు చూసుకుంటే, మనం కూడా చూసుకుంటే గజమాలను పక్కన పెట్టుకుంటే ప్రతి పర్యటనలోనూ ఏదో ఒకటి చేసుకుంటూనే పోతా ఉన్నాడు. గతంలో కూడా అంటే తన ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు, తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీని కోసం పనిచేసిన వ్యక్తులు మర్డర్లు కూడా చేస్తూ ఉంటే, అంటే హంతకులు ఇంటికి వెళ్ళి పరామర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఆ హంతకులు ఇంటికి వెళ్ళి పరామర్శిస్తుంటే కింద వీళ్ళ యొక్క ఎవరైతే కార్యకర్తలో ఆ కార్యకర్తలను కూడా తొక్కుకొని చంపుకుంటూ వెళ్ళిన వ్యక్తి నరహంతుడు ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే, అవునా కదా? ఈరోజు తన స్వయాన కాన్వాయ్లో కూడా కొట్టుకొని పోయినారంటే అంటే ఇక పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా హెచ్చరించింది, మీరు ఈ విధంగానే మీరు చేయాలి, పోలీసులకు షరతులకు అనుగుణంగానే మీరు మీ యొక్క పర్యటన చేసుకోవాలని చెప్పి అంటే కూడా ఆ యొక్క పోలీసు వారి యొక్క యంత్రాంగానికి సంబంధించిన షరతులను కూడా ఇతను ఉల్లంఘించి నేను ఏదైనా చేస్తా, ఈ రాష్ట్రంలో నేనే మంత్రి, నేనే అనే ఇముడుగా మాదిరిగా ఈరోజు చేసుకొని పోతా ఉంటే అది అతని యొక్క దానికి ఇబ్బంది అవుతుందేమో తప్ప రాష్ట్ర ప్రజలకు కాదు. ప్రతి రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూసి నవ్వుకునే పరిస్థితికి వచ్చినారు. ఈ బఫూన్ ఎందుకు వచ్చినాడని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతుందంటే తనకుండే విలువ ఏంటో అనేది మీరు అర్థం చేసుకోగలగాలి. థ్యాంక్ యూ రెడ్డి గారు. సో ఇది ఆర్యు రెడ్డి గారి అనాలిసిస్. మీరు ఏమనుకుంటారో మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.